ప్రజలకు తాగు సాగునీటిని అందించాలనే బృహత్ కార్యంతో ఏర్పాటైన జల్ జీవన్ మిషన్ కి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కానీ అక్కడ అమలు కాకపోవడంతో గుక్కెడు మంచినీరు కూడా దొరకని దుస్థితిని ఆ వాడ ప్రజలు ఎదుర్కొంటున్నారు. వారం రోజులుగా తాగునీటి సరఫరా అందక ఆ వాడ ప్రజలు మంచినీళ్లు అందించండి మహాప్రభో అని విన్నవించుకున్నా ఫలితం లేదు. అంతటి దీనస్థితిని ఎదుర్కొంటున్న ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం సరసానపల్లి గ్రామ దళితవాడ వాసుల మంచినీటి కష్టాలు అంతా ఇంతా కాదు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం సరసానపల్లి గ్రామ దళితవాడలో మంచినీటి కోసం 45 కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజులు అయినా చుక్క మంచినీరు రాకపోవడంతో తీవ్ర నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా సురక్షితమైన తగినంత తాగునీటిని అందించే లక్ష్యంతో భారత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ప్రారంభించింది. కానీ ఆ పథకం సరసానపల్లి దళితవాడలో అమలు కాకపోవడంతో కుళాయిలు లేక నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. నీటి సమస్యపై ఎన్నిసార్లు అధికారులకు తెలిపినా వారు పట్టించుకోకపోవడంతో సరసానపల్లి దళితులు గ్రామ సచివాలయం ముందు ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. తమ ప్రాంతానికి 2 వారాలు అయినా నీరు రావడం లేదని వాపోతున్నారు. సచివాలయంలో పలుమార్లు ఫిర్యాదులు చేసినా దళితులమనే కారణంగా గ్రామ పంచాయతీ అధికారులు తమను చిన్న చూపు చూస్తున్నారని, తాగేందుకు నీరు లేక అల్లాడిపోతున్నామని దళితవాడ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు నీళ్ళు లేవు, మరి ఇప్పుడు వినియోగించండి. ఆధారం పెట్టవా మా ముసలిదాన్లో మాకు నీళ్ళు లేవు, వారం రోజులు అయ్యింది చాలు, మాకు ఎటు నీళ్ళు పెట్టవా, తమ వాడలో బోర్లు లేక పైపు లైన్స్ చెడిపోవడంతో మంచినీటి కోసం చిన్నపిల్లలు వృద్ధులతో దూర ప్రాంతాలకు వెళ్లి నీరు తీసుకురాలేకపోతున్నాం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్నది వేసవి కాలం కావడంతో మంచినీటి సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. కూటమి ప్రభుత్వం గ్రామ పంచాయతీ అధికారులు తమ సమస్యపై దృష్టి పెట్టి జల్ జీవన్ మిషన్ పథకం కింద ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇక నీటి కష్టాల నుంచి తమను గట్టెక్కించాలని సరసానపల్లి గ్రామ దళితవాడ వాసులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. నీళ్ళు లేవు, మేము సచివాలయంకి వచ్చి 3 సార్లు కంప్లీట్ ఇచ్చాం, 3 సార్లు కూడా బాగా చేద్దాం అన్నారు. ఇప్పుడు బాగా చేయలేదు. నీళ్ళు చుక్క లేక తాగడానికి నీళ్ళు లేక మేము అల్లాడిపోతాము. మేము ఎలాగ ఉండాలి, ఈ ఊర్లో ఉండాలా, మేము ఎటో వెళ్ళిపోవాలా, నీళ్ళు చుక్క లేక మేము ఎలాగ బతకాలా, మేము ఏడు నీళ్ళు తెచ్చుకోవాలా, పట్టి నీళ్ళు తెచ్చుకోవాలా, నీళ్ళు తాగాల, బోర్లు కూడా లేదు, అన్ని పోయినాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. చెప్పండి శ్రవణ్, ఆ వాడ ప్రజలైతే ఎదుర్కొంటున్నారు సమస్యనైతే. వారం రోజులుగా తాగునీటి సరఫరా అందక ఆ వాడ ప్రజలు మంచినీళ్లు అందించండి మహాప్రభో అని విన్నవించుకున్నా కూడా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదంటారు? దేవిగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం సరసానపల్లి గ్రామంలో దళితవాడలో నీటి కష్టాలు చాలా తీవ్రమైన పరిస్థితిలో ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా గత 45 రోజులుగా కూడా త్రాగునీరు లేక చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రేగిడి మండలం సరసానపల్లి గ్రామంలో అయితే మాత్రం గత కొద్ది రోజులుగా కూడా పూర్తి స్థాయిలో దళితవాడ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని బోర్లు కూడా మరమ్మతులకి వచ్చినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆ ప్రాంతంలో నీటి సదుపాయాలు కూడా దశాబ్దాలు గడుస్తున్నా పూర్తి స్థాయిలో పూర్తి కాకపోవడంతో పెద్ద ఎత్తున కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం బీఆర్కే
స్క్రీన్ మీద కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు. వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే తాజాగా గత 2 వారాలుగా కూడా పూర్తిగా మంచినీటి సరఫరా పైప్ లైన్స్ నిలిచిపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కిలోమీటర్ల మేర వెళ్లి నీళ్లు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా దళితులంతా కూడా ఒకే వీధిలో నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం, అదే దళిత వీధిలో అయితే మాత్రం నీటి సదుపాయం లేకపోవడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం బీఆర్కే స్క్రీన్ మీద చాలా స్పష్టంగా చూపిస్తున్నాం. అయితే ప్రధానంగా ఆ దళిత వర్గం 45 కుటుంబాలు నీరందక చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వాలు అయితే మాత్రం జలజీవన్ మిషన్ పేరుతో ఇంటింటికి కొళాయిలు నీటిని సరఫరా చేస్తామని పెద్ద ఎత్తున కూడా హామీలు ఇస్తున్నప్పుడు కూడా హామీలు నెరవేర్చినటువంటి పరిస్థితుల్లో లేదంటూ కూడా ఇప్పటికీ అనేక సార్లు కూడా అధికారుల చుట్టూ దళిత వారికి చెందినటువంటి దళితులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేసి ఆవేదన తెలియజేస్తున్నప్పుడు కూడా అధికార యంత్రాంగం కానీ లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నేతలు కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రాంతంలో దాహం కేకలు ఆర్తనాదాలు పెద్ద ఎత్తున కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా దళితులంతా ఒకే ప్రాంతంలో ఉండడంతోనే వాళ్ళ తాలూకా స్థితిగతులను చూసి అటుపక్క రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజల తాలూకా కష్టాలు కానీ పట్టించుకోవడం లేదంటూ కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే బీఆర్కే న్యూస్ కి సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే బీఆర్కే న్యూస్ ఆ గ్రౌండ్ స్థాయిలో వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారా మాత్రం ప్రస్తుతం కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తున్నాము. అంటే ఆ ప్రాంతంలో దళితులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ప్రతిరోజు కూడా తాగునీటి కోసం దాదాపుగా కూడా 3 నుంచి 4 కిలోమీటర్ల దూరం మేర నడిచి వెళ్లి మహిళలు బిందెలతో మోసుకొని తెచ్చుకుంటున్న పరిస్థితి ఉంది. అంటే ఆ ప్రాంతంలో నీటి తాలూకా పరిస్థితి ఏ విధంగా ఉన్నదని కూడా అర్థమవుతుంది. అయితే రానున్న రోజుల్లో వేసవి కాలం సమీపిస్తున్నటువంటి తరుణంలో ఈ నీటి ఎద్దడి మరింత పెరిగే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అధికారులు ఎప్పటికైనా సరే పూర్తి స్థాయిలో స్పందించి దళిత వాళ్ళు ఉన్నటువంటి నీటి కష్టాలన్నీ కూడా తీర్చాలంటూ కూడా పెద్ద ఎత్తున కూడా దళిత మహిళలు అయితే మాత్రం ఆందోళన దిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇదే విషయంపై అయితే మాత్రం బీఆర్కే న్యూస్ కలెక్టరేట్ కూడా సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో అధికార యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుందనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఆర్భాటాలకే మిగిలినటువంటి అధికార యంత్రాంగం ప్రస్తుతం అయితే మాత్రం జలజీవన్ మిషన్ పేరుతో ఎటువంటి సదుపాయాలు కల్పిస్తారనేది కూడా రానున్న రోజుల్లో వేచి చూడవలసిన పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం కనిపిస్తుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రావణ్.